అధికారం పోయిన అక్కసును కేసీఆర్ వెళ్లగక్కారని మంత్రి సీతక్క విమర్శించారు. కేసీఆర్ ఎవరి కోసం బాధపడుతున్నారని ప్రశ్నించారు. కుటుంబం చీలిపోతుందన్న బాధలో ఉన్నారని ఆక్షేపించారు. ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తే ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దరిద్రమని అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి సీతక్క. కేసీఆర్ గారి యొక్క స్పీచ్ చూసినప్పుడు ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెడతా ఉంటారు. అది ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమం తప్ప అధికారం పోయిందనేటువంటి అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు వాళ్ళ విజయాలు లేదా రేపటి మా పోరాటం ఇది అదే అని చెప్పుకుంటారు. కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు. ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా? కేవలం అధికారం పోయిందనేటువంటి బాధ. అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నావు అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత 10 సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం ఒరగబెట్టినావని మేము అడుగుతా ఉన్నాం. ఆడబిడ్డలు ఎక్కేది ఏంటిది? ఎర్ర బస్సు. ఇవాళ మీ బిడ్డ అంటే సరే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంది, చాలా మరి అనుభవిస్తుంది. ఉద్యమ ఆకాంక్షను వాడుకొని మీ కుటుంబం మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు దర్జాగా ఉన్నారు. కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా ఆ బస్సులలో కొంతమంది వీళ్ళ మనుషులను పంపించి కొట్లాటలు చేయించి కొట్టుకునే రకంగా చేసి వీడియోలు చేయించి అంత అక్కసు. ఆ అక్కసునంతా కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు వద్దంటున్నారు. ఒక్కొక్క ఆడబిడ్డ ఇవాళ బస్సు వాడుకోవడం మూలంగా మినిమం 3-4 వేల రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది. ఇవాళ నీళ్ల గురించి అయ్యా నువ్వు 1000 కోట్లు మింగినవు తప్ప నీళ్ళు ఇయ్యలే. ఇవాళ మీకు అనుబంధంగానే ఒకప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కూడా రాసింది. ఈరోజు అయిన పత్రికల్లో 5,000 రైతులు ప్రాణాలు కోల్పోయారు, పోతే పోనీ పరిహాసం లేదా అని. ఈరోజు మీకు బాగానే దగ్గర ఉన్నారు కదా, ఆ రోజు కూడా మరి అలాంటి పత్రికలనే ఇవ్వచ్చినాయి. ఇవాళ రైతులకు సన్నవడ్లు వేస్తే ఊరే అని చెప్పి నువ్వు మాత్రం ఎకరంలో 1 కోటి రూపాయల పంట తీసినావు. 1 కోటి రూపాయల పంట తీస్తున్నా అన్నావు. మరి ఎందుకు ఆ విషయం రైతులకు వివరించలేకపోయినావు, నేర్పించలేకపోయినావు? రాష్ట్రానికి పెద్దనే కదా అనువాడు. ఈ రోజు పోలీసుల విషయంలో మాటకు పోలీసులను బెదిరిస్తా ఉన్నావు. మేము వస్తాం. నీ అంత నీచంగా నీ అంత దరిద్రంగా పోలీస్ వ్యవస్థను ఎవరు వాడుకోలే. ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు. ఫామ్ హౌస్ అనేది నీ ప్రైవేట్. నువ్వు రోజు ఫామ్ హౌస్లోనే ఉంటావు. పాపం వాళ్ళు అక్కడనే కాపలా కాయాలి. ప్రజలకు రక్షణ కాదు, నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు. మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ సభ జరుగునా, ఆ స్థలం నీకు వచ్చినా అక్కడ అనేక వాగులు, అదేవిధంగా చెరువులు, కాలువలు, గవర్నమెంట్ కాలువలు కూడా నిస్సిగ్గుగా పూర్తి చేసి ఇవాళ మరి సభ పెట్టుకున్నారంటే ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టి ఆలోచించి ఇవాళ పర్మిషన్ ఇస్తే ఇవాళ ముసలి కన్నీళ్లు గార్చడం కోసం రాష్ట్రం ఆగమైంది. రాష్ట్రం ఎందుకు ఆగమైందా? నీ కుటుంబం అధికారం పోయింది కాబట్టి నువ్వు ఆగమైన అనేటువంటి బాధలో నువ్వు ఉన్నావు. కేసీఆర్ గారి యొక్క